ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ కాపు నేతల ఆధ్వర్యంలో చెలో గుంటూరు కార్యక్రమం నిర్వహించారు. అంబటి రాంబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ విశాఖ నుంచి గుంటూరుకు 300 కార్లతో బయలుదేరారు. గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలపనున్నట్లు కాపు నేతలు తెలిపారు. అక్రమ అరెస్టుల ద్వారా కాపు సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వేధిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాపు ద్రోహిగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. తిరుపతి లడ్డూ వివాదం, గీతం భూముల కబ్జా వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాపులపై దాడులు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కాపు నేతలంతా కూడా భారీ కార్ల ర్యాలీతో గుంటూరు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి అమర్నాథ్ సార్, చెప్పండి సార్, ఇంత పెద్ద ఎత్తున కాపులంతా కలిపి భారీ ర్యాలీగా కారులతో వెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? కాపులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వేధిస్తుంది అనుకుంటున్నారు? మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారు, ఆయన్ని తిట్టింది వాళ్ళే, కర్రలు తీసుకుని వచ్చి కొట్టాలని చెప్పి చూసింది వాళ్ళే, ఇంటి మీద దాడి చేసింది వాళ్ళే, చంపాలని చెప్పి చూసింది వాళ్ళే, ఇంటికి నిప్పు పెట్టింది వాళ్ళే, చివరికి ఆయన మీద కేసు పెట్టింది వాళ్ళే. ఈరోజు చేసినటువంటి తప్పులన్నీ ప్రభుత్వం చేసింది. ఈరోజు కేసులేమో రాంబాబు గారు భరిస్తూ ఉన్నారు, జైల్లో వారు ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలో వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా మీకు తోడుగా ఉంది అని చెప్పి వారికి భరోసాను ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, వారు కలిశారు, వారికి భరోసాను ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వెళ్ళి వారికి భరోసాను ఇవ్వాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు చలో గుంటూరు కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉండడానికి వీల్లేదు, వాళ్ళ మీద దాడి చేయించాలి, లేకపోతే అయితే నా పార్టీతో పాటు ఉండాలి లేదా నా పార్టీకి అనుబంధంగా ఉండాలి తప్ప వేరే పార్టీలో ఉండడానికి వీల్లేదనేటువంటి అభిప్రాయం వారిలో కనబడుతుంది. ఈ రోజు నుంచి కాదు, ఆ పార్టీ తాలూకు విధానం ఏంటంటే మొదటి నుంచి రంగా గారిని చంపిన దగ్గర నుంచి, ముద్రగడ గారిని చంపాలని చెప్పి చూసిన దగ్గర నుంచి, మొన్న రాంబాబు గారిని హతమార్చాలని చెప్పి ప్రయత్నం చేసిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఆ మోడస్ ఆపరెండి అనేటువంటిది కాపుల మీద తెలుగుదేశం పార్టీ చేస్తూనే ఉంది. ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద ఎత్తున అందరం కూడా బయలుదేరుతా ఉన్నాం. వారికి సంఘీభావం తెలియజేసి తిరిగి రావడం జరుగుతుంది. సార్, మొదటి నుంచి కూడా కాపులంటే ఎందుకు చంద్రబాబు నాయుడుకి అంత ఏకీభావం అనుకుంటున్నారు? మీరు ఇందాక మంత్రి గారు చెప్పినట్టు కాపులంటే చంద్రబాబు నాయుడు గారికి పడదు. ఎందుకంటే రంగా హత్య గురించి కానీ, అలాగే ముద్రగడ పద్మనాభం గారి గురించి కానీ, నేను అంబటి రాంబాబు గారి గురించి కానీ చూసినట్లయితే అంబటి రాంబాబు గారిని ప్రేరేపించి నానా బూతులు తిట్టి ఆయన కార్లు ధ్వంసం చేసి ఇల్లునికి నిప్పులు అంటించే పరిస్థితి చూసినట్లయితే ఈరోజు రాష్ట్రంలో కాపులు ఎవరిని కూడా బతకనిచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈవేళ అంబటి రాంబాబు గారి కుటుంబానికి ధైర్యం చెప్పడానికి మా ప్రాంతం మనకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి భారీ ఎత్తున కాపులందరూ కూడా సంఘీభావం తెలుపడానికి బయలుదేరుతారు. చంద్రబాబు నాయుడుకు కాపులంటే ద్వేషమని, దానిలో భాగంగానే వంగవీటి రంగా హత్యతో పాటు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అలాగే అంబటి రాంబాబు లాంటి వారిని వేధిస్తున్నారని కాపులంతా కూడా ఏకమై చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు.